దేవాని ఎంతగానో ప్రేమించిన భాను తన వే ఆఫ్ స్టైల్‌ని మార్చుకోవాలనుకుంటుంది. నేను ఇలా రౌడీలాగా, మగరాయుడిలాగా ఉంటే దేవా కంటికి అస్సలు ఆనడం లేదు. అందుకని ఆ మిథునులాగా మారిపోయి చీర కట్టు, బొట్టుతో దేవాని నా వైపు తిప్పుకోవాలి అనుకుంటూ తన రూట్‌ని మార్చుకుంటుందనమాట. పద్ధతి పూర్తిగా మార్చేస్తుంది. అయితే దేవాని ఒక ఆట ఆడుకుంటూ ఉంది కదా మిథున, ప్రతి ఒక్క విషయంలోనూ బాగా పోటీ పడుతూ ఉంటుంది. ఆట పట్టిస్తూ ఉంటుంది. బలవంతంగా నా మెడలో తాళి కడతావా? నిన్ను ఎలా వదిలేస్తాననుకుంటున్నావు? నా దారిలోకి వచ్చేంత వరకు నిన్ను వదలను అన్నట్టు. అయితే ఓవైపు భాను, ఓవైపు మిథున ఇద్దరు చుట్టుముట్టేస్తారు దేవాని. అయితే దేవా మిథునలాగా ఉంటే భాను నచ్చుతాడేమో అని చీరకట్టులో వస్తుందనమాట. చక్కగా తెలుగింటి అమ్మాయిలాగా లంగా ఓని వేసుకొని చక్కగా బొట్టు పెట్టుకొని వస్తుంది భాను. ఒక్కసారిగా మాస్ క్యారెక్టర్ నుంచి పక్కా పల్లెటూరు అమ్మాయిలాగా మంచిగా కట్టుబొట్టుతో వస్తుందనమాట. అయితే అదే టైంలో మిథున కూడా భోజనం తీసుకొని వస్తుంది. ఇటు భాను భోజనం తీసుకుని వస్తుంది, మిథున భోజనం తీసుకుని వస్తుంది. అసలు ఏమన్నా పిచ్చా మీ ఇద్దరికి? ఇంట్లో చూస్తే అది వేపు కాల్చుకొని తింటుంది, బయటకు వస్తే నువ్వు అంటూ తిడుతూ ఉంటాడు. ఇక అలా మిథున తలుచుకుంటాడో లేదో అప్పుడే మిథున రావడం చూసి దేవా ఫ్రెండ్స్, అన్నయ్య వదినంటే నీకు ఎంత ప్రేమో చూడు, వాళ్ళు తలుచుకోగానే వస్తుంది అని చెప్పగానే ఒక్కసారిగా షాక్ అయిపోయి చూస్తూ ఉంటాడు మిథునని. మిథునకి అలాగే భానుకి అక్కడ దేవా ముందే గొడవ అయితే జరుగుతుంది. నా భర్తకి భోజనం తీసుకోవడానికి నువ్వెవరు అంటే ఇద్దరు గొడవ పెట్టుకుంటూ ఉంటారు.